భారత సైన్యం పైన చైనా కాలు దువ్వుతూ ఉంది. గత వారం రోజులుగా కూడా భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తుందా అనేటువంటి సంకేతాలు కూడా ఉన్నాయి. ఒకవైపు జిన్పింగ్ యుద్ధానికి సిద్ధం అంటూ సై అంటూ ఉన్నారు. మరోవైపు భారత సైన్యం కూడా బదులిస్తూ ఉంది. భారీగా అక్కడ సైన్యాన్ని మోహరింపజేసింది. చైనాతో యుద్ధానికి తాము సై అంటూ భారత్ ముందుకు వస్తుంది. అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకు వచ్చారు. మోడీతోటి 2 సార్లు ఫోన్లో మాట్లాడానని కూడా చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ట్రంప్ మాట్లాడలేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. జాతీయంగా అంతర్జాతీయంగా కరోనా తర్వాత మారినటువంటి పరిస్థితులు, కరోనా నేపథ్యంలో ఏర్పడినటువంటి వాణిజ్య యుద్ధం క్రమంలో ఇప్పుడు నిజంగా భారత్ చైనా మధ్య యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉందా? అసలు సరిహద్దుల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు నేపాల్ ఇప్పుడు మ్యాపులను కంప్లీట్గా మార్చడంతో పాటు నేపాల్ లాంటి దేశం కూడా భారత్ తోటి యుద్ధానికి సై అని రెచ్చగొట్టి ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఇలాంటి అంశాల మీద మరింత విశ్లేషణ అలాగే దీని మీద చర్చించడానికి ప్రస్తుతం ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ వినోద్ గారు భారత మాజీ రాయబారిగా పనిచేశారు. సరిహద్దులతో పాటు జాతీయ అంతర్జాతీయ విషయాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ఐఎఫ్ఎస్ అధికారి, అలాగే దౌత్య సంబంధమైనటువంటి అనేక ఒప్పందాలు కూడా జరిగినప్పుడు ఆయన దగ్గర నుంచి చూసినటువంటి ఆఫీసర్ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే అండి వినోద్ గారు. నమస్కారం సుబ్బారావు. వెల్కమ్ టు స్టూడియో అండి. సో భారత్ చైనా మధ్య యుద్ధం వచ్చేస్తుంది. కరోనా ఒకవైపు ఉన్నప్పటికీ కూడా చైనా కాలు దూవుతుంది భారత్ మీద యుద్ధానికి సై అంటూ ఉంది. జిన్పింగ్ కూడా ఆదేశాలు ఇచ్చేశారు. అసలు ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు అనేటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం, ఒక అపోహ లేదంటే ఒక ఉద్విగ్నమైన వాతావరణం నెలకొంది. ఇది ఎంతవరకు మనం నమ్మచ్చు, విశ్వసించవచ్చు? అక్కడ ఉండే స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మనం ఒకసారి మన చైనా ఇండియా రిలేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడిప్పుడు జరిగిన విషయాల కంటే మనం 1959 నుంచి కనుక మొదలుపెట్టినట్టయితే చైనా భారతదేశాల మధ్య ఉన్న ఏదైతే బార్డర్ ఉన్నదో మనం 3500 కిలోమీటర్ల బార్డర్ అంటున్నాం. చైనా మాత్రమే అదంతా ఏం కాదు, మాకున్నది 2000 కిలోమీటర్ల బార్డరే అని అంటే ఈ బార్డర్ ఏదైతే ఉన్నదో డిమార్కేటెడ్, క్లియర్గా మనం మార్కేం చేయలేదు. అందుకనే మనం అంటున్నాము లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకే, అది మనం ఇంటర్నేషనల్ బార్డర్ అని అంటలేము. ఇంటర్నేషనల్ బార్డర్ కొంత ప్లేస్లలో ఉన్నది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది కొంత ప్లేస్లో ఉన్నది. మనం లడాక్ నుంచి చూస్తే ఇక్కడ దాకా అరుణాచల్ ప్రదేశ్ దాకా ఈ ఏదైతే బార్డర్లో మనకు అన్డిమార్కేటెడ్ ఏదైతే ఉన్నదో అక్కడ డిస్ప్యూట్లో ఉన్నది. అయితే మీరు అన్నది ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఇటువంటి టెన్షన్స్ వచ్చినప్పుడు కరోనాతోటి ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంటే చైనా కాలు దువ్వి మన భూభాగంలో నుంచి వచ్చుకొని రావటం వల్ల ఇటువంటి పరిస్థితులు ఉద్రిక్త ఏర్పడి యుద్ధం వస్తుందా అనే అపోహలు వస్తున్నాయి అనేది మీరు అంటున్నది. అయితే అది కొంతవరకు యుద్ధం అనేది మాత్రం ఇరు దేశాలకు ఉపయోగపడదు. పర్టికులర్గా ఈ కరోనా ఈ సందర్భంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 2 దేశాలకు చాలా అపాయం జరుగుతుంది తప్ప ఉపయోగం అయితే ఉండదు. యుద్ధాన్ని ఎవరు కోరుకోనండి వాస్తవంగా కూడా. కానీ చైనా ఇప్పటికే కరోనాని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసినటువంటి దేశంగా కూడా ముద్రపడింది. దాని మీద అనేకమైనటువంటి అపోహలు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో చైనా ఇలాంటి విషయాల్లో ఒకవైపు నేపాల్కు సంబంధించి, నేపాల్ ఎప్పుడు కూడా మిత్రదేశంగా ఉండేది భారతదేశానికి. ఎప్పుడైతే కమ్యూనిస్టులకి చేతిలోకి వెళ్ళిపోయిందో ఆ తర్వాత కొంత కాలు దూవటం, నేపాల్ లాంటి దేశం కూడా సరిహద్దు మ్యాపులు మార్చేసుకొని మేము ఇండియాతో యుద్ధానికి సై అంటున్నామంటే కావాలని చైనా రెచ్చగొడుతూ ఉందా? ఇప్పుడు కొంతవరకు ఎస్. మనం ఎందుకనంటే చైనా అమెరికానే దాటాలి, నెంబర్ 1గా సూపర్ పవర్గా మేమే ఉండాలి అనేటువంటి కళలు అయితే కంటున్నది. దాన్ని సాధించని కూడా ఇది మనం కళ అనుకున్నాం కానీ వాళ్ళు అది కాదు, అది రియాలిటీ అవుతుందని చెప్తానికి వాళ్ళు తయారవుతున్నారు. ఓకే. సో ఇటువంటి కరోనా వ్యాప్తి చెందనీకి యూహాన్ నుంచి మొదలైంది వైరస్ అనేది ఏదైతే ప్రపంచం అంతా నమ్ముతే ఉన్నది, అదైతే కొంతవరకు ఆ ల్యాబ్ నుంచే వచ్చిందని ట్రంప్ డైరెక్ట్గా చైనాను అక్యూజ్ చేస్తున్నది కూడా అందరికీ తెలిసిందే.
ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు WHOలో ఉన్న 156 దేశాలు కూడా చాలా వరకు చైనా నుంచి ఆరిజిన్ అయింది. చైనా సరి అయిన సమాచారం ఇవ్వకపోవటం వల్ల చాలా ప్రపంచానికి నష్టం జరిగిందని నమ్ముతుంది. ఇటువంటి అప్పుడు చైనాది బ్యాక్లాష్ ఉన్నది ప్రపంచం అంతటి నుంచి. తర్వాత ఇంటర్నల్గా పబ్లిక్గా కూడా మొన్ననే కదా మన సెంట్రల్ కమ్యూనిస్ట్ పార్టీ మన యాన్యువల్ మీటింగ్స్ అయ్యి అదంతా వాళ్ళ పాలసీ డిసిషన్స్ అయ్యి తీసుకుంటున్నప్పుడు ఇంటర్నల్గా కూడా బ్యాక్లాష్ రాకుండా చూడనీకి చైనా తప్పకుండా కమ్యూనిస్ట్ పార్టీ తప్పకుండా కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది. అందుకనే ఒకటి మన ఇది ఇండియా చైనా బార్డర్లోని ఇటువంటి టెన్షన్స్ వస్తుందనే కాదు. అటు చూస్తే సౌత్ చైనాలో ఎన్నో దేశాలు అపోజ్ చేస్తున్నాయి ఈ చైనీస్ మూమెంట్స్ను, పర్టికులర్గా స్పాట్లీ ఐలాండ్స్ను. అది డిస్ప్యూటెడ్ టెరిటరీ, దాన్ని మనం ఏం చేయకూడదు అన్నా కానీ అటు వియత్నాము, ఈ తర్వాత ఫిలిప్పైన్స్, ఇండోనేషియా ఇటువంటి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ అపోజ్ చేస్తున్నాయి. కానీ చైనా లెక్క చేయట్లేదు. అక్కడ పోయి మిలిటరీ బేసెస్ ఏర్పాటు చేస్తున్నాయి ఆ ఐలాండ్స్లలో. అంటే ఈ సీలియన్స్ కంట్రోల్ చేయాలనేది అక్కడ పెట్టుకుంది. తర్వాత ఇక్కడ ఇండియా మీద ఎందుకు అని అంటే 1 బెల్ట్ 1 రోడ్డు సిస్టమ్ పెట్టి ఇటు డామినేట్ చేయాలని చైనా చూస్తుంది కాబట్టి ఇండియా అడ్డుపడుతుంది. అందుకని ఇండియా ఒక విధమైన అబ్స్టాకిల్గా చైనా చూస్తుంది. సూపర్ పవర్ స్టేజ్కి పోవాలనుకుంటే ఇండియా మనకు పక్కలో బలెం లెక్క ఉన్నది, దీన్ని కంట్రోల్ చేయాలన్నట్టు అటు మీరు అన్నట్టు ఏంటంటే పాకిస్తాన్ను ఇటు ఒకవైపు ప్రవోక్ చేస్తున్నది, అటువైపు ఇంకోటి ఈ మధ్య మీరు అన్నట్టు నేపాల్ కూడా తీసుకొచ్చింది. సో ఈ రెండింటిని చేస్తూ తర్వాత చైనా కూడా డైరెక్ట్గా ఏది లడాక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా ఇంకర్షన్స్ చేయటం మొదలుపెట్టి కొన్ని ఆక్రమించుకోవటం, కొన్ని కిలోమీటర్ల దూరం దాకా లోపలికి వచ్చినట్టు మనకు సమాచారం ఉన్నది. అని అంటే ఒక విధం ఏంటి, చైనా అసర్టివ్నెస్ చూపిస్తూ మన ఇండియా భారతదేశం కూడా ఎంతవరకు రియాక్ట్ అవుతుంది అని టెస్ట్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. టచ్ చేసి చూస్తుంది అంటారు. టచ్ చేసి చూస్తుంది. యాక్చువల్గా సార్ మీరు ఎలాగో భారత రాయబారి దౌత్య సంబంధాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి IFS ఆఫీసర్ కాబట్టి సరిహద్దుల మీద కూడా పూర్తిగా మీకు అవగాహన ఉంటుంది. వాస్తవం ఈ సరిహద్దు మ్యాపుల్ని ఎప్పటికప్పుడు ఈ పటాలని తయారు చేసేటప్పుడు మ్యాపులను తయారు చేసేటప్పుడు ఎవరికి వాళ్ళే తయారు చేసుకుంటారా, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, లేదంటే వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి దాని ప్రకారం చేసుకుంటారా, లేదంటే వాళ్ళ మధ్య ఒక చర్చ జరిగిన తర్వాతనే వాటిని రిలీజ్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు నేపాల్ మ్యాపులు రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు తాజాగా భారత్ అలాగే చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం ఉంది. ఆ మ్యాపులు వ్యవహారం ఏంటి సార్ అసలు? ఇప్పుడు ఈ మ్యాపులు అని అంటే మీరు అన్నది ముందే అన్నగా ఎవరు వాళ్ళు చేసుకుంటారంటే అంతవరకు అది కొంతవరకు కరెక్టే. ఎందుకు అంటే చైనాలో ఒక్కొక్క డైనాసిటీ ఆ డైనాసిటీ ప్రకారం వాళ్ళ ఆలోచన ప్రకారం అలా మ్యాప్స్ గీస్తూ వచ్చింది. మన సైడ్ ఏంటంటే మనం గీసినవి అవి మనం కొలోనియల్ పవర్ల కింద ఉన్నాం కాబట్టి బ్రిటిష్ వాళ్ళు గీసిన మ్యాపులు మనం పాటిస్తున్నాం. అయితే వాళ్ళు ఏమంటారంటే బ్రిటిష్ వాళ్ళు కొలోనియల్ పవర్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గీసుకుంటూ పోయినారు, అవి మేము యాక్సెప్ట్ చేయము, మా డైనాసిటీ మా చక్రవర్తులు ఎలా గీశారో ఎలా పరిపాలించారో అది కరెక్ట్ అని వాళ్ళు అసర్టైన్ చేస్తున్నారు. అందుకనే మనకు 59 నుంచి మొదలు పెడితే 62లో కూడా ఇదే ఏరియాస్లలో కొన్ని ఏరియాస్లలో వార్ జరిగింది. అప్పుడు యాక్చువల్గా ఈ లేక్ ఏదైతే ఉన్నదో ఆ లేక్ సపరేట్ చేస్తున్నది లడాఖ్లో, నాతులా ఆ ఏరియాలో. సో ఎగ్జాక్ట్గా వాటర్ నుంచి కూడా మనకు సపరేషన్ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా అయిందని అంటే మనం ఎప్పటి నుంచో చైనీస్ ఆ బార్డర్ ఏరియాస్లో ఫోర్టిఫై చేసుకుంటున్నారు, వాళ్ళ స్థావరాలు స్థిరపరచుకుంటున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. అయితే మనం కూడా స్టార్ట్ చేసాం. సో మనం కూడా అది ఆ నార్థర్న్ ఏరియాలో స్టార్ట్ చేసాం కాబట్టి అది వాళ్ళకు నచ్చట్లేదు. వీళ్ళు ఎక్కడ గట్టిపడిపోతే మనకు రేపు మనం లోపలికి ఇంకర్షన్ తీసుకోవాలని పాసిబుల్ కాదు, ఇప్పుడే మనం ఇదే టైము మనం ట్రై చేసి చూద్దాం అన్నట్టు చాలా వరకు లోపలికి వచ్చేసారు. సో అది డిమార్కేటెడ్, అది 69 నుంచి 67లో కూడా అదే అయింది. అయినా కానీ ఇరు పక్షాలు మనం వదిలిపెట్టలేదు, వాళ్ళు వదిలిపెట్టలేదు. అందుకనే ఆ ఏరియా ఇప్పటికింత ఫ్రిక్షనే అవుతుంది. ఇప్పటికి మనకు ఆల్మోస్ట్ బార్డర్ డిస్కషన్స్లో 21 రౌండ్స్ అయినాయి. అయినా కానీ ఒక ఇంచు వాళ్ళు వదిలిపెట్టట్లేదు, ఒక ఇంచు మనం వదిలిపెట్టట్లేదు.
అందుకనే అది డిస్ప్యూటెడ్ ఏరియాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే రాను రాను చైనా మోర్ అసర్టివ్గా తయారవుతుంది కాబట్టి వాళ్ళు అవసరం వస్తే బై ఫోర్స్ కూడా మేము ఈ ఏరియాను ఆక్యుపై చేసి ఫోర్టిఫై చేస్తామనే పరిస్థితులకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రతిఘటన భారత మిలిటరీ చేయటం వల్ల, ఇండియన్ ఆర్మీ వాళ్ళని ప్రతిఘటించడం వల్ల ఈ ఫ్రిక్షన్ వచ్చేసి టెన్షన్ వస్తుంది. సార్ ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రిక్షన్ మనం 2017లో చూసాం. డొక్లహామ్ దగ్గర ఇరు దేశాలకు సంబంధించినటువంటి మిలిటరీ ఒకరికొకరు దోచుకోవటం, బాహాబాగి దిగటం, ఇవన్నీ కూడా మనం చూసాం, విజువల్స్లో కూడా చూసాం. ఇప్పుడు లద్దాఖ్లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉందంటారా? యాజ్ ఆఫ్ నౌ సేమ్ అలాగనే జరిగింది. ఓకే, అలాగనే జరగబట్టే ఈ అంటే ఐ టు ఐ పోయి ఫిస్ట్ టు ఫిస్ట్ అని మళ్ళీ రాళ్లతోని కొట్టుకోవటం ఆ స్టేజ్లో జరిగి చాలామంది బోత్ సైడ్స్ సైనికులు ఇంజూర్ కావటం అవన్నీ జరిగినాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంతవరకు స్టాండ్ స్టిల్గా అలా ఉంది, టెన్షన్ అలానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏంటి అని అంటే జీ జిన్పింగ్ వాళ్ళు అంటే ఎలా స్ట్రాటజిక్గా వస్తున్నారంటే, జీ జిన్పింగ్ ఇండియాలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నప్పుడు ఇంకర్షన్ చేసిండ్రు వాళ్ళు సైన్యం. నార్మల్గా నైతే డిప్లొమాటిక్ సర్కిల్లో మనం చూస్తాం, ఏ కంట్రీ ఈ ప్రెసిడెంట్ ఇంకొక కంట్రీకి విజిట్ చేస్తున్నప్పుడు శుభవార్తలు తీసుకొచ్చి గిఫ్ట్లు తీసుకొస్తారు. కానీ చైనీస్ డిఫరెంట్, ఇంకర్షన్ ఒక గిఫ్ట్గా అనుకొని మనలో భూభారంగా చొచ్చుకొని వచ్చారు. అంటే సైన్యం అక్కడ ఉన్న ఒక కమాండర్ అటువంటి డిసిషన్ తీసుకోడు. పర్టికులర్గా ఒక ప్రెసిడెంట్ దేశానికి ప్రెసిడెంట్ అయిన జిన్పింగ్ మన భారతదేశంలో అడుగుపెట్టి బైలేటరల్ ఫ్రెండ్లీ డిస్కషన్ అవుతున్నప్పుడు అది జరిగిందంటే చైనీస్ డిప్లొమసీ, చైనీస్ అసర్టివ్నెస్ టోటల్గా డిఫరెంట్. యాక్చువల్గా నేను డిప్లొమాటిక్ కమ్యూనిటీలో చూస్తున్నాను కదా, చాలా అంటే క్లోజ్ రిలేషన్స్ తోటి కూడా మేము వాళ్ళని ఇన్వైట్ చేయటం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళటం, రిసెప్షన్లో పార్టిసిపేట్ చేయటం. ఆఫ్ లేట్ అంటే సిన్స్ లాస్ట్ 5 years నుంచి వాళ్ళు అసలు ఇండియా ఈజ్ నథింగ్ ఫర్ అస్ అంటారు ఓపెన్గా. ఇట్స్ ఓన్లీ ద అమెరికన్, వీ వాంట్ టు డామినేట్ అమెరికా, అంతే. ఆ స్టేజ్కి వాళ్ళు అలా వచ్చినప్పుడు ఇండియా ఒక విధ పక్కుల బల్యం లెక్క ఉంది. ఎలాగైనా మనం ఫిక్స్ చేసి ఇక్కడ వీళ్ళను రీజనల్గా ఇటు వాళ్ళ పాలసీ ప్రకారం ఒకప్పుడు మనకు నేపాల్ చాలా క్లోజ్గా ఉండి మనం అంతా బోనామిగా ఉన్నాం కదా. ఈ పద్ధతిలో ఇటు పాకిస్తాన్ను రెచ్చగొట్టి ఒకటి పక్కల బలం లెక్క తయారు చేస్తుంది, తర్వాత అటు నేపాల్ని ఒకటి చేయటం, ఇంకా శ్రీలంక అంటే రింగ్ ఫెన్స్ ఆ పద్ధతిలో శ్రీలంకను కూడా అమ్మన్ తోట ఆ ఏరియాలంతా పోర్ట్ అంతా మొత్తం వాళ్ళే ఆక్యుపై చేసుకున్నారు. కాకపోతే మనం కొంతవరకు గవర్నమెంట్కు ప్రెషర్ తీసుకురావటం వల్ల ఏమైంది అని అంటే ఆ పోర్టును మిలిటరీ పర్పస్కి ఉపయోగించకూడదని వాళ్ళ ఆంక్షలు పెట్టడం వల్ల అది అయింది. కానీ అది చైనా ఓకే అంటుంది, కానీ అవసరం వచ్చినట్టు వాడుకుంటుంది. సో ఇటువంటి పద్ధతుల వల్ల మన చుట్టూ అంటే భారతదేశం చుట్టూ ఈ శత్రువులను తయారు చేయడంలో చైనా కొంతవరకు సఫలీకృతం అయినట్టే భావించవచ్చు. మీరు అన్నట్టు భారతదేశం అంటే ఏముందిలే మనకి చైనా అమెరికా ఇంపార్టెంట్ అనేటువంటి భావనలో చైనా ఉన్నప్పుడు, ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇష్యూ ఇప్పుడు ప్రజెంట్ వచ్చినటువంటి లద్దాఖ్లో వచ్చినటువంటి ఇష్యూ దెబ్బకి మేము యుద్ధానికి రెడీగా ఉండమని చెప్పి చైనా ప్రజలకు కూడా ఆల్రెడీ జిన్పింగ్ పిలుపునిచ్చారు. మరోవైపు నేపాల్ కూడా మేము యుద్ధానికి సిద్ధం అని చెప్పి మ్యాపులు రిలీజ్ చేసింది. ఒక్కసారిగా నేపాల్, మరోవైపు చైనా రెండు ఒక అడుగు వెనక్కి వేసాయి అని అంటే అది వ్యూహాత్మకంగా అంటారా, లేదంటే ఇప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒక అడుగు వెనక్కి వేసాయంటారా? ఇప్పుడు కొంతవరకు 2 విషయాలు ఇక్కడ మనం గమనించాల్సి వస్తుంది. ఈ కరోనా వచ్చిన తర్వాత చైనాలో కూడా పర్సెప్షన్ ఏంటంటే గవర్నమెంట్ సరిగా హ్యాండిల్ చేయలేదు అనేది ఇప్పుడు బ్యాక్లాష్ త్రూఅవుట్ ఇంటర్నేషనల్గా వచ్చింది ఏదైతే ఉన్నదో ఇంటర్నల్గా కూడా ప్రజలు గమనిస్తున్నారు. సో అటువంటి పర్సెప్షన్ నుంచి డైవర్ట్ చేయడానికి చైనా అసర్టివ్నెస్ బయట చూపిస్తుంది. సో ఆ పద్ధతిలో కొంతవరకు సఫలీకృతం అయ్యి దాని తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా ముందుకు పోవటం వల్ల, ఈ పరిస్థితులు ముందుకు పోవటం వల్ల చైనాకు ఎక్కువ నష్టం జరుగుతుందని వాళ్ళకు తెలుసు, జిన్పింగ్ కూడా తెలుసు. అందుకనే 2 స్టెప్పులు ముందుకేసి 1 స్టెప్ వెనకకి ఇవ్వాలనే పాలసీలో వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ ఏరియాలో ఇప్పుడు లదాఖ్లో ఏదైతే ఘర్షణ జరిగిందో వాళ్ళు ఏమన్నా 1 ఇంచ్ వెనకపోయినట్టే పోలేదు. ఓకే. సో ఇప్పుడు నేపాల్ని ఏంటంటే వాడుకుంటారు కూడా. సో అందువల్ల వాళ్ళు బ్యాక్ స్టెప్ వేశారు అని అనుకొని మనం సంతృప్తి పడటంలో కాదు. సో నార్మల్గా ఉన్న రిలేషన్స్ దెబ్బతీయడానికి చైనా సక్సీడ్ అయింది. నేపాల్ ఒకప్పుడు ఎలా ఉంది అని అంటే భూటాను,
నేపాల్ మనకు ఏంటంటే ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు అన్నల తమ్ముళ్ళ లెక్కలో ఉండేది. భారత్ ప్రభుత్వం ఏది చెప్తే అలా చేద్దామనే పద్ధతిలో ఉండేది. ఇప్పుడు ఆటోమేటిక్గా అపోనెంట్గా తయారైన పరిస్థితి వచ్చింది నేపాల్. అంటే ఆ విషయంలో చైనా కొంతవరకు సక్సీడ్ అయినట్టే. ఓకే, నేపాల్ విషయంలో సక్సెస్ అయింది. బట్ చైనా విషయానికి వచ్చేటప్పటికి చైనా ఒక అడుగు వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు యుద్ధానికి 2 రోజుల క్రితం పిలుపునిచ్చినప్పటికి కూడా కొంచెం సమయం పాటించి ఆలోచిస్తుందని అంటున్నారు. దీనికి హాంకాంగ్ నేషనల్ పాలసీకి ఏమన్నా సంబంధం ఉందా? నేషనల్ సెక్యూరిటీ పాలసీకి ఆల్రెడీ నేషనల్ సెక్యూరిటీ పాలసీ చైనా పార్లమెంట్ ఆమోదించింది కాబట్టి ఈ హాంకాంగ్ ఇప్పుడు ఫ్రీడమ్ అనేది పోతుంది. దాంతో అమెరికా రియాక్ట్ అయింది. వారం రోజుల్లో చైనా సంగతి ఏదో చూస్తానని చెప్పి కూడా ట్రంప్ చాలా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనికి ఏమన్నా లింక్ ఉందని? అంటే ఇప్పుడు చైనా చాలా కేర్ఫుల్గా మూవ్ వేస్తుంటుంది. ఇప్పుడు మన ఇండియా చైనా బార్డర్ ఇష్యూ అనేది ఒకటి చిన్నది వాళ్ళకు. వాళ్ళు యాక్చువల్గా ఈ బార్డర్ ఇష్యూ చిన్నదానికంటే ఇప్పుడు మనం WHO మన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే దానికి మన ప్రెసిడెంట్ ఉంటాడు, మన హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎలక్ట్ అయ్యాడు. అయితే WHO ఆల్రెడీ ఇప్పుడు ట్రంప్ రిలేషన్స్ కట్ చేసుకొని మీకు ఫండింగ్ ఏమి ఇవ్వని అన్నారు. మీరు చైనా మౌత్గా పనిచేశారు, మీరు ఏమాత్రం కంటైన్ చేయలేదనేది బ్లేమ్ చేశాడు. అయితే మేజారిటీ ఆఫ్ ద కంట్రీస్ కూడా చైనాను బ్లేమ్ చేస్తున్నది ఈ విషయంలో. ఓకే, కరోనా వల్ల చైనా కనుక సరిగా కనుక యాక్ట్ చేసి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండదు, ఇంత వ్యాప్తి జరిగి ఉండదు అనేది అన్ని కంట్రీస్ అవుతున్నాయి. కాబట్టి కొంతవరకు ఏమవుతుందని అంటే ఒక విధమైన వార్నింగ్ లెక్క ఇండియాకు, మేము ఊరుకోము, ఏదన్నా చేసినట్టుంటే మేము కూడా కొన్ని రియాక్షన్స్ తీసుకుంటామని. ఒక విషయంలో ఆస్ట్రేలియా ఏమన్నది చైనా వ్యూహంలోనే స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయటం మంచిది అని ఎప్పుడైతే ఆస్ట్రేలియా అన్నదో చైనా ఆస్ట్రేలియాకు వార్నింగ్ ఇచ్చింది. ఓకే, మీ దగ్గర నుంచి వచ్చే ఏదైతే మినరల్స్ ఉన్నాయో, మీ దగ్గర నుంచి వచ్చే ఏదైతే ఫుడ్ స్టఫ్ ఉన్నదో, మీట్ ఉన్నదో, పౌల్ట్రీ ఉన్నదో, ఏది మాత్రం మేము కొనము, వైన్స్ కొనము, అన్ని కొనము అని రిస్ట్రిక్షన్ పెడతామని ఒక వార్నింగ్ ఇచ్చింది. అంటే ఆ స్టేజ్ దాకా పోయింది చైనా. సో అందుకనే ఇది ఒక 1 స్టెప్ వెనకకు పోయింది. ఈ హాంకాంగ్లో జరిగే డెవలప్మెంట్స్ వల్ల కొద్దిగా వెనకకు పోతుంది అనుకుంటానికి వీల్లేదు. వాళ్ళు హాంకాంగ్ పార్ట్ ఆఫ్ చైనా అనేది డిక్లేర్ చేశారు, అది అయిపోతుంది. ఇప్పుడు అమెరికా ఎన్ని స్టెప్లు వేసినా కానీ వాళ్ళు ఊరుకోరు. ఈరోజు చూశారు 1.85 మిలియన్ సిగ్నేచర్స్ పెట్టించి ప్రజలతో, హాంకాంగ్ ప్రజలతో అంత పబ్లిక్ ఇంటర్నేషనల్గా చూపిస్తుంది దే వాంట్ దిస్ రూల్స్ అని, ఈ సెక్యూరిటీ అవసరం అన్నట్టు. సో చైనా తీసుకునే స్టెప్స్ ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజు అయినా హాంకాంగ్ పార్ట్ ఆఫ్ చైనా పూర్తిగా 100% అయిపోతుంది. ఒకప్పుడు మనం చూస్తే సిమిలర్గా గోవాను మనం తీసుకునేటప్పుడు అప్పుడు కూడా ఇలానే అమెరికా అయినా ఇంగ్లాండ్ అయినా అటువంటి ఎన్నో వార్నింగ్లు ఇచ్చినా కానీ మనం ఊరుకోలేదు, పార్ట్ ఆఫ్ అన్నాం. ఇప్పుడు హాంకాంగ్ కూడా అలానే అయిపోతుంది. హాంకాంగ్లో జరిగే డెవలప్మెంట్స్ వల్ల చైనా ఇటువంటి మన సీరియస్గా ఇంకర్షన్స్ చేసి మళ్ళీ వెనకపోతుంది దానివల్ల అనుకోవడానికి వీల్లేదు. దేని దానికే చైనా అటు సౌత్ చైనా సీలో తీసుకునే చర్యలు అది తీసుకుంటుంది, ఆచితూచి స్టెప్స్ చేస్తుంటుంది. హాంకాంగ్లో అలానే చేస్తుంటుంది. దాని తర్వాత ఇండో చైనీస్ బార్డర్ ఏరియాలో అలానే స్టెప్లు వేస్తుంటుంది. తర్వాత 1 బెల్ట్ 1 రోడ్ సిస్టంలో అలానే పోతుంటుంది. చైనాను మాత్రం మనం కేర్ఫుల్గా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. చైనా తీసుకునే ప్రతి మూవ్ మనం దీనివల్ల ఏదో వెనకపోయింది, దీనివల్ల తగ్గుతుంది అంటానికి వీల్లేదు. పోస్ట్ కోవిడ్ అంటే కరోనా తర్వాత ఇంటర్నేషనల్ ఆర్డర్లో చైనా వాంట్స్ టు ఎసర్ట్ నంబర్ 1 మేమే కావాలనే పద్ధతిలో అవుతుంది. కాబట్టి మ్యాటర్ ఆఫ్ 10-15 ఇయర్స్లో అమెరికాను సర్పాస్ చేయాలనే పద్ధతులు ఉన్నారు. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఏంటి సార్ ఆ దేశం యొక్క లక్ష్యం ఏంటంటే బ్రిటిష్ లాగా రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు అన్ని దేశాలని వాళ్ళు ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయారు కదా. చైనా కూడా అదే పాలసీలో ముందుకు వెళ్తుందా, లేదంటే సరిహద్దులను కాపాడుకునేటువంటి ప్రయత్నం, లేదంటే వాళ్ళకి మీరన్నట్టు అంతకుముందు ఉన్నటువంటి రాజులు రాసినటువంటి ఆ డయాగ్రామ్స్ ఆ మ్యాపుల ప్రకారం దేశాన్ని ఉంచుకోవాలి అనేటువంటి కాన్సెప్టా? అంటే అది ఒకటి ఆ మ్యాప్ల ప్రకారం పోయి కొంత చిన్నపాటు టెరిటరీ ఎంతో తీసుకోవటం వల్ల పెద్దగా ఒరిగేది ఉండదు చైనాకు. ఇప్పుడు ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ వరల్డ్లో ఎలా ఉందనంటే ఎకనామిక్ పవరు ఒకప్పుడు 90స్లో చైనా మన ఇండియా జీడిపి సేమ్ ఒక తిరిగినే ఉన్నది. ఓకే, ఇప్పుడు మనకన్నా 4-5 టైమ్స్
పెరిగిపోయింది వాళ్ళ జీడిపి. ఎకనామిక్గా తీసుకున్నా, మిలిటరీగా తీసుకున్నా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. టెక్నాలజికల్గా చూసుకుంటే ఇప్పుడు మనం 4G 5Gలు మనకు కావాలంటున్నాం అక్కడ నుంచి, చైనా నుంచి. అంటే ఆ స్టేజ్లో అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. సో అటువంటప్పుడు వాళ్ళు ఒక విధమైన సూపర్ పవర్గా తయారు కావాలనేది అంబిషన్ అయితే వచ్చేసింది. అయితే ఒకటి ఏంటంటే వరల్డ్ ఓవర్ మొత్తంలో ఇండియన్ సాఫ్ట్ పవర్ ఎంతైతే ఉన్నదో చైనా మ్యాచ్ చేయలేకపోతుంది. ఓకే. నేను జర్మనీలో ఉన్నప్పుడు మన రాహుల్ గాంధీ గారు వచ్చారు. అప్పుడు ఇది 2008-9 అప్పుడు ఇంటర్నేషనల్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు ఒక రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ 2008లో. ఓకే. అయితే అది ఒక ఇంటర్నేషనల్ యంగ్ లీడర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మాట్లాడుతుంటే చైనీస్ అయినా అక్కడ వాళ్ళైనా క్వశ్చన్ వేశారు, ఏంటి మేము ఇంత ఎకనామిక్ ఇంత అయిపోయి ఇంత డౌన్ అయిపోతున్నాం, అయినా ఇండియా ఎందుకు ఇంత అంటే ఓవర్కమ్ కాగలిగింది, తర్వాత ఎందుకు ఇండియా సాఫ్ట్ పవర్ ఇంత పెరిగిపోతుంది ఎకనామిక్ పవర్ లేకపోయినా అనేది క్వశ్చన్స్ అందరు వేస్తున్నారు. అని అంటే చైనీస్కు ఒక బిజినెస్ మెంటాలిటీ తోటి పోయి మిగతా కంట్రీస్ చైనాను అంత లవ్ అని కాదు, కానీ బిజినెస్ మనీ లోన్స్ ఇస్తున్నది తీసుకుంటున్నారు, అది ఎకనామిక్ అది పోతుంది, కానీ వీళ్ళు మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారనే ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది. అందుకనే ఇండియా ఏంటంటే వీఆర్ గివింగ్ మోర్ అంటే ఎయిడ్, ఎడ్యుకేషన్, స్కాలర్షిప్స్ ఇవన్నీ ఎన్నో చేస్తున్నాం. తర్వాత సాఫ్ట్ పవర్, ఇది బాలీవుడ్ కూడా చాలా వరకు ఉపయోగపడి ఇండియన్ కల్చర్ అదంతా కొంతవరకు సాఫ్ట్ పవర్ పెరిగిపోతుంది. అయితే చైనీస్ ఏంటంటే ఇన్ని ఉన్నా కానీ మేము ఇంటర్నేషనల్గా సాఫ్ట్ పవర్ పెంచుకొని మా వైపు తిప్పుకోలేకపోతున్నాము, ఇండియాకి అది ఒక పాజిటివ్ పాయింట్ ఉన్నది, దాన్ని డౌన్ చేయాలి అని అంటే ఇండియాకు మోర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి. తర్వాత నైబర్స్ తోటి ఎక్కువ క్రియేట్ చేస్తే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. మనకి ఏంటంటే మొత్తం మీద సూపర్ పవర్గా ఎదగాలనేది వాళ్ళ కాన్సెప్ట్, ఆ దిశగానే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఒక వారంలో మేము కఠినమైనటువంటి చర్యలను వెల్లడించబోతున్నాం, కాసుకోండి అనేటువంటి ఒక వార్నింగ్ చైనాకి ఇవ్వడం జరిగింది. ఆయన కేవలం వార్నింగ్ వరకైనా ఊరికే చైనా యొక్క దూకుడును ఆపడానికి పనికొస్తుందా, లేదంటే రియాలిటీగా కూడా హాంకాంగ్లో, లేదంటే హాంకాంగ్ మీద ఆల్రెడీ అమెరికా పెత్తనం ఉంది కాబట్టి దాన్ని మళ్ళా సవరించుకునేటువంటి ప్రయత్నం ఉందా? అసలు ఆ హాంకాంగ్ని బేస్ చేసుకుని అమెరికా ఏం చేస్తుంది అంటారు? ఇప్పుడు రెండు విషయాలు మనం గమనిస్తే ఏంటంటే చైనాకేమో ఇంటర్నల్ పబ్లిక్ ప్రెషర్ ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయనీకి చైనా కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది. ఈవెన్ అంటే ఇండో చైనా బార్డర్ టెన్షన్ కూడా పార్ట్ ఆఫ్ దట్. ఓకే. అలానే ఇప్పుడు ట్రంప్ ఎలక్షన్స్ ఫేస్ చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు నవంబర్లో జరిగే ఎలక్షన్లో ఆల్రెడీ గ్రాఫ్ డౌన్ అవుతున్నది. సో దాంతో ట్రంప్ ఏం చేశాడు, ముందేమో జీ జిన్పింగ్ ప్రైజ్ చేశాడు, కరోనా గురించి చాలా బాగా పనిచేశాడు, కంట్రోల్ చేశాడు, అది ఇదని ప్రైజ్ చేశాడు. తర్వాత ఏం చేశాడు, ఇమీడియట్గా ఉల్టా అంటే ఆల్మోస్ట్ ఆపోజిట్ కంపెనీ స్టార్ట్ చేసి మొత్తం బ్లేమ్ చేయటం మొదలుపెట్టారు, అక్యూజ్ చేయటం డైరెక్ట్గా, మీరే ల్యాబ్లో నుంచి రిలీజ్ చేశారు, ప్రపంచానికి తెలియజేశారు. అంటే అలా ఎందుకు వచ్చిందంటే గ్రాఫ్ పడిపోయి ఎలక్షన్ స్ట్రాటజీ ఉంది కాబట్టి. అందుకనే ఎన్నో అంటుంటాడు ట్రంప్. కాకపోతే ఏంటంటే చైనా మీద యాక్షన్స్ ఎక్కువ తీసుకుంటే అమెరికన్ బిజినెస్ నష్టపోతుంది. ఓకే. అంత ఈజీ కాదు. అందుకనే ఆచితూచి కొన్ని ట్రంప్ అని అనొచ్చు, కానీ అమెరికన్ ప్రెషర్ గ్రూప్స్ పర్టికులర్గా ఈ బిజినెస్ కమ్యూనిటీ చైనా మీద ఎటువంటి అయినా హార్ష్ మెజర్స్ తీసుకొని, కాకపోతే ఎస్ ఇప్పుడు కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అని అంటాం. మనకు చాలా కాలం వాళ్ళు బంద్ చేసినారు అమెరికన్స్. ఏది మనం ఎప్పుడైతే ఆటం బాంబు ఎక్స్ప్లోర్ చేసినామో చాలా వరకు కష్టాలు పెట్టారు. సో అటువంటి టెక్నాలజీస్ను కొన్ని ఇప్పుడు చైనా యూజ్ చేయడానికి వీల్లేదని ఆల్రెడీ బ్యాన్స్ స్టార్ట్ చేసేటి. హువై ఉన్నది, దానికి ఏదో సప్లైస్ అన్ని కట్ చేస్తామని చేసేసారు. ఇటువంటి కొన్ని చర్యలు తీసుకోవటం వల్ల చైనీస్ ఎకానమీకి, టెక్నాలజీకి ఎఫెక్ట్ అయ్యే మెజర్స్ తీసుకోవటం అనేది జరగవచ్చు. కాకపోతే ఏంటంటే అమెరికన్ కంపెనీస్, లాబీస్ చాలా వరకు చైనాలో ఉన్నాయి కాబట్టి వాటి ఇంట్రెస్ట్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళు మళ్ళా ఇన్ని సీరియస్ మెజర్స్ ట్రంప్ తీసుకొని వాళ్ళ బిజినెస్ కూడా దెబ్బతినే అవకాశం ఉన్నదాన్ని అలో చేయరు. కాబట్టి ఎస్, ట్రంప్ తన ఎలక్షన్ గురించి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. పర్టికులర్గా ఇప్పుడు ఎలాగో హాంకాంగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నోరు మూసుకున్నాడు అనుకోండి, అంటే నువ్వేం చేయలేవు ఈడియట్ అని ప్రజలు అంటారు. ఎలక్షన్లో ఆల్రెడీ గ్రాఫ్ తగ్గిపోయింది, గెలవడం కూడా కష్టమే. సో ఒకటే కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా డౌన్ అయిపోయింది. ఓకే.
తర్వాత ఇప్పుడు ఈ హాంకాంగ్ను కూడా నువ్వు తైవాను హాంకాంగ్ వాళ్ళకన్నా క్లోజ్, అమెరికాకు ఉన్న క్లోజు, వాటి విషయంలో కూడా నువ్వేం చేయలేకపోతున్నావు, నువ్వు ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ అయిపోయినావు అనే పద్ధతిలో వస్తుంది అన్నట్టు, ఇది చేస్తాను అది చేస్తాను. అదే ఇప్పుడు చైనాతోని అమెరికా చైనా వార్ ట్రేడ్ ఎప్పటి నుంచో నడుస్తున్నది. అయినా కానీ గివ్ అండ్ టేక్లో ఏదో నేను సాధించాను అన్నాడు, కానీ ఏం సాధించేది ఏం లేదు. చైనాకే చాలా బెనిఫిట్స్ జరిగినాయి. సో తాజాగా ఇప్పుడు ఆంక్షలు పెట్టడం హాంకాంగ్ మీద ఇవన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అమెరికా నుంచి, ఆ బెనిఫిట్స్ మొత్తాన్ని తొలగించారు ఇప్పుడు బికాస్ ఆఫ్ చైనా. ఇప్పుడు దాని ఎఫెక్ట్ అమెరికా మీద ఎక్కువ ఉంటుందంటారా, చైనా మీద ఎక్కువ ఉంటుందంటారా? ఇప్పుడు రెండిట్లో ఇప్పుడు ఒక దేశం మీద ఉంటుందంటే అని ఫీల్ లేదు. ఇది బైలేటరల్. ఏదైనా జరిగితే ఒక దేశం మీద కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఒక దేశం మీద తక్కువ ఉండొచ్చు. కాకపోతే ఈ రెండింటి మధ్యన ఉన్న హాంకాంగ్లో ఉన్న ప్రజలకు, అక్కడ ట్రూ అంటే బిజినెస్ పీపుల్ డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొంతవరకు నష్టం జరగవచ్చు ఈ రెండింటి మధ్యన. ఇప్పుడు యాక్చువల్గా అమెరికా అక్యూజ్ చేసేది ఏంటంటే, హాంకాంగ్కు మేము ఇచ్చే స్పెషల్ ప్రివిలేజెస్ కన్సెషన్స్ను మీరు వాడుకొని, చైనీస్ వాడుకొని మీరు చాలా లాభం పొందుతున్నారు కాబట్టి మేము కట్ చేస్తాం. ఓకే. అయితే అదే ఫెసిలిటీస్ హాంకాంగ్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళకు కూడా కొంతవరకు నష్టం అయిపోతుంది. కాకపోతే ఏంటంటే డెమోక్రాట్స్ ఎవరైతే హాంకాంగ్లో ఇంత పోర్ చేస్తున్నారో, ఇంత ఫైట్ చేస్తున్నారో, వాళ్లకు సపోర్ట్ కనుక డైరెక్ట్గా మేము ఎక్స్టెండ్ చేస్తామని అమెరికన్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేసి ఏదైనా చేసినప్పుడు, అప్పుడు ఏమవుతుందని అంటే కొంతవరకు చైనాకు దెబ్బ తగులుతుంది. ఓకే. ఆ స్టేజ్కి రాకుండా ఉండనికే చైనా ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఏంటి అని అంటే ఇది ఈ పోస్ట్ కోవిడ్లో స్లోగా జరిగే అంటే డెవలప్మెంట్స్ అలా వస్తాయి. ఇప్పుడు ఇమ్మీడియట్గా చైనా ఏమవుతుంది అని అంటే కరోనా ఎఫెక్ట్ ఉన్నది కాబట్టి, వరల్డ్ అంతా చైనాను అక్యూజ్ చేస్తుంది కాబట్టి ఇంకా బోల్డ్ స్టెప్స్ తీసుకోదు. కొద్దిగా వెయిట్ అండ్ వాచ్లో ఉండి తర్వాత చెప్పేది. ఇప్పుడు ఏంది, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ చైనా, అంతా వన్ నేషన్ వన్ లా అదే ఉండక తప్పదు అనేది అయితే అన్నదో, ఇప్పుడు అమెరికా ఏముంటుందంటే ఇప్పుడు వన్ నేషన్ టూ డెమోక్రసీస్ టూ లాస్ అలా మెయింటైన్ చేయాలి. మీరు అలా ఒప్పుకున్నారు కాబట్టే బ్రిటిష్ వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేశారు, అది మీరు ఆనర్ చేయాలని అమెరికా అంటుంది. అది అప్పుడు అన్నమాట. ఇప్పుడు డెవలప్మెంట్స్ టోటలీ డిఫరెంట్. సో టోటల్గా మారిపోయినాయి కాబట్టి మారిపోయినట్టుగా అనుగుణంగా చైనా వాళ్ళు స్టెప్స్ వేస్తున్నారు. సార్ మరొకటి ఏంటంటే ఇంటర్నేషనల్గా కూడా చైనా అనేది ఇంటర్నేషనల్గా ఒక శత్రువులాగా కనిపిస్తూ ఉంది ఎక్కువ దేశాలకి, ప్రపంచ దేశాలు అన్నిటికీ కూడా. సో దాంతో టోటల్గా అంతర్జాతీయ సమాజాన్ని, ఇంటర్నేషనల్గా ఉండేటువంటి సమాజాన్ని డైవర్ట్ చేయడానికి, వాళ్ళ యొక్క ఆలోచన తీరుని డైవర్ట్ చేయడానికి భారత్ మీద కవ్వింపు కానీ, లేదా నేపాల్ని రెచ్చగొట్టడం కానీ, లేదా తైవాన్ని స్వాధీనం చేసుకోవడం కానీ, ఈ 3 అంశాలను ప్రధానంగా చేసుకొని చైనా అడుగులు వేస్తుంది. ఇంటర్నేషనల్ సొసైటీని కొంత అంటే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ చైనా నుంచి తప్పించడానికి అని అంటూ ఉన్నారు. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? నో తప్పకుండా వాస్తవం ఉన్నది. దెర్ ఈజ్ సమ్ ట్రూత్. ఎందుకనంటే చైనాను బ్లేమ్ చేస్తుంది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. తర్వాత ఇప్పుడు ట్రంప్ కూడా సీరియస్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచే కట్ ఆఫ్ చేసుకున్నాడు ఆయన. సో దాని తర్వాత ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ దానికి చైర్మనే ఇండియా అయింది. సో దీనివల్ల ఇంకా రేపు మీటింగ్స్లు పెట్టి తర్వాత ఇప్పుడు యుఎన్ఎస్సీని కూడా కాల్ ఫర్ చేస్తున్నది ఏది అమెరికా. ఏది మన హాంకాంగ్ ఇష్యూ మనం డిస్కస్ చేయాలా, డిసైడ్ చేద్దాం. యుఎన్ఎస్సీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్నే మీటింగ్ పిలుస్తుంది. సో దాని నుంచి కొద్దిగా ఫ్లేరప్ అవుతుంది, అది ఎస్కలేట్ అవుతుంది, చైనా బ్యాడ్ లైట్లో వస్తుంది అనే పర్సెప్షన్ ఇప్పటికి అనిపిస్తున్నది లీడర్షిప్. అందుకనే చైనా అంత దూకుడుగా ఏదైతే వచ్చిందో కొద్దిగా నెమ్మదిగా వెయిట్, మనం ఇంకా హేస్టీ స్టెప్స్ తీసుకోవద్దు. సరే లా అయితే పాస్ చేసింది హాంకాంగ్కు, తర్వాత హాంకాంగ్లో అందుకనే ఇప్పుడు ట్యాక్ట్ఫుల్గా సిగ్నేచర్ క్యాంపెయిన్, మామూలుగా కమ్యూనిస్ట్ కంట్రీలో సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది ఉండదు, డెమోక్రసీలో ఉంటుంది. ఏమైనా బుల్లెట్ తోటే వాళ్ళు మొత్తం డిసైడ్ చేసే పద్ధతిలో ఉన్న మనుషులు. తీన్మాన్ అప్పుడు జరిగిన మసాకర్లో చూస్తే ఏం చూసినాం, ఎక్కడ సిగ్నేచర్లు ఉన్నాయి, మొత్తం బుల్డోజర్లు పెట్టేసి ట్యాంకులు పెట్టేసి మనుషులు చంపేశారు కదా. అటువంటి పద్ధతి నుంచి అట్లీస్ట్ ఇక్కడ సిగ్నేచర్ క్యాంపెయిన్ పెట్టి 1.85 మిలియన్స్ తోటి ఈ రోజుకు ఇంకా పెరిగిపోతుంటుంది. అంతా చైనా తీసుకునే ఏదైతే చర్య ఉందో లెజిస్లేషన్, అది హాంకాంగ్కు మేలు చేయనికే తీసుకుంటున్నదని పద్ధతులు చూపించడానికి అదొక విధమైన పద్ధతులు పెడుతున్నారు. అందుకనే ఇప్పుడు చైనా తీసుకునే వేసే స్టెప్స్ కొంతవరకు
ఆచితూచి వేస్తుంది. అందువల్ల మనకు ఇండియా చైనా వారు వస్తుందనే సమస్య అయితే లేనే లేదు. ఓకే. ఎందుకనంటే చైనాకు తప్పకుండా నష్టం జరుగుతుంది, మనకు నష్టం జరిగినా చైనా కూడా ఇంకెక్కువ నష్టం జరుగుతుంది. సో ఇంత చిన్న విషయంలో చైనా నష్టపోయి ఈ పరిస్థితుల్లో తర్వాత కొంత పీరియడ్ అయిన తర్వాత ఈ పోస్ట్ కోవిడ్ వరల్డ్ ఆర్డర్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు చైనా చూపించుకునేది ఏంది, చాలా దేశాలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి మేము డబ్బు ఇస్తాం, చాలా దేశాలకు మేము మెడిసిన్స్ పంపిస్తాం, పీపీఈస్ అంటే పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్స్ తీసేస్తాం, అవి చేస్తాం, హెల్ప్ చేస్తామని అవుట్రైట్గా పోతున్నది. ఎందుకనంటే ఈ చైనాకు వచ్చిన చెడ్డ పేరును తగ్గించుకోనికి. సో కొంతవరకు ఆ పరిస్థితుల్లో ఇది చైనా వారికి దిగుతుంది. చైనాది ఏది తీసుకునే స్టెప్స్ హాంకాంగ్ మీద ఇది చాలా తప్పు జరుగుతుంది అని పబ్లిక్ పర్సెప్షన్ ఇంటర్నేషనల్గా ఎక్కువ అందరిలో కలిగించే పద్ధతిలో చైనా పోదు, చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. వ్యూహాత్మకంగా. సార్, మరో వాదన ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన యాక్చువల్గా బేసిక్గా బిజినెస్ మ్యాన్. సో అయితే ఆయన ప్రతి అంశంలో కూడా ఇప్పుడు పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తత వచ్చినప్పుడు కానీ, లేదా కాశ్మీర్లో 370ని రద్దు చేసినప్పుడు కానీ, ఇండియా పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా చైనాకి భారతదేశానికి సరిహద్దుల మధ్య ఉద్రిక్తత వచ్చినప్పుడు నేను నరేంద్ర మోడీతోటి మాట్లాడాను, 2 సార్లు నేను ఫోన్లో మాట్లాడాను, అవసరమైతే నేను మధ్యవర్తిత్వం వహించడానికి కూడా సిద్ధం అని చెప్పేసి చెప్పాను అని చెప్పే విషయాన్ని ఆయన చెప్పారు. అలాగే ఇమీడియట్గా మన కేంద్ర ప్రభుత్వం ఖండించింది, అసలు మోడీతోటి మాట్లాడలేదు, అదంతా ఫాల్స్ అని చెప్పేసి. ఒక అమెరికా అగ్రరాజ్యం అధ్యక్షుడు అబద్ధం చెప్తారా, ఇంత అబద్ధమా అనేది చర్చ జరుగుతుంది. అసలు ఆయన ప్లాన్ ఏంటి, అసలు ఎందుకు ఆ విధంగా ఆయన చేస్తూ ఉన్నారు? ఇప్పుడు కరోనా అదే నేను మొదటి నుంచి అన్నాను కదా, ఏది చైనానేమో ఇంటర్నల్గా ఏదైతే ప్రజల్లో అసంతృప్తి ఉన్నదో దాన్ని డైవర్ట్ చేయనీకి ఏవైతే చర్యలు తీసుకొని పబ్లిక్ కన్సెప్షన్కి ఏదైతే వాళ్ళ వార్తాపత్రికలు కనుక చూస్తే, చైనా ఇప్పుడు ప్రపంచం ఆర్డర్నే సృష్టిస్తుంది, చైనా సూపర్ పవర్ అయిపోతున్నది, ఇండియా అటు వియత్నాము ఫిలిప్పైన్స్ ఈ చిన్న చిన్న దేశాలంతా నథింగ్ అలా ఉన్నది, బిగ్ బ్రదర్ స్టేటస్ వచ్చేసింది అని చూపించుకోనికి చైనా ఇంటర్నల్గా వాళ్ళ ప్రజలకు పబ్లిక్ కన్సంప్షన్గా అయి జరిపిస్తుంది ఆటోమేటిక్గా. ఇలానే ట్రంప్ ఏంటంటే అమెరికన్ సూపర్ పవర్, నేను సూపర్ ప్రెసిడెంట్ కదా, నేను ఏదైనా చేయగలుగుతాను, అందుకనే అప్పుడు మన పాకిస్తాన్ ఇండియా మధ్య నేను మధ్యవర్తిత్వం చేస్తాను, ఇద్దరు అప్పుడు కూడా అన్నాను కదా, ఇద్దరు ప్రైమ్ మినిస్టర్తో నేను డిస్కస్ చేశాను, నేను మధ్యవర్తిత్వం చేస్తాను, మళ్ళా అని ఇద్దరు కనుక మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే నేను చేస్తాను అని ఏదో అది. తర్వాత ఇప్పుడు కూడా 2 దేశాలు ఇండియా భారతదేశం తర్వాత చైనా కూడా బోత్ సైడ్స్ ఏమన్నదంటే ఈ మధ్యవర్తిత్వం మాకేం పనికిరాదు, అవసరం లేదు, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ రావటం వల్ల అది మేము చూసుకుంటాం అనేది అటు చైనా నుంచి వచ్చింది, ఇటు ఇండియా నుంచి వచ్చింది. అయితే మీరనేది ఏంటంటే సూపర్ పవర్ అమెరికా ప్రెసిడెంట్ ఇలాంటి అబద్ధాలు చెప్తారా, ఆడతారా అని అంటే ఈ ప్రెసిడెంట్ ట్రంప్ టోటల్లీ డిఫరెంట్. ఆయన ఏంటంటే ఒక్క మాటలు చెప్పాలంటే ఈజ్ యాక్టింగ్ లైక్ అన్గైడెడ్ మిసైల్. ఏమంటాడో ఏం చేస్తాడో, ఆ నార్త్ కొరియా కిమ్ తోటి ఏం మాట్లాడాడు, ఏం జరుగుతుందో ఆయన కనుక గమనిస్తే ఏదైనా అనగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు, అంటే తన చేతులు ఉన్నంత వరకు. కానీ ఇప్పుడు భారతదేశం మన పిఎంఓ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేటగిరికల్లీ రిజెక్ట్ చేసింది, అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సరే మరి ఆ ప్రెసిడెంట్ అబద్ధం ఆడతాడా మరి, అదంటే మరి మనకు రికార్డ్స్ యాక్చువల్గా ఇప్పుడు అక్కడ రికార్డ్స్ ఉంటాయి, ఇక్కడ రికార్డ్స్ ఉంటాయి. ఒకవేళ ఇంకా ఏదైనా మార్గం ద్వారా ఏదైనా జరిగిందా అంటే మరి అది మనకేం తెలియదు. వైట్ హౌస్ రెస్పాండ్ కావాలంటారా? మరొకటి ఏంటంటే ట్రంప్ ఈ విధంగా ఫోన్లు చేశానని చెప్పడం కానీ, లేదా మేమున్నాము మీరు యుద్ధానికైనా రెడీ కాండి అని చెప్పి ధైర్యం చెప్పానని చెప్పడం కానీ, లేదా అనేక సందర్భాల్లో పాకిస్తాను భారత్ మధ్య యుద్ధానికి కానీ, లేదా ఇప్పుడు చైనాకి భారతదేశానికి మధ్య యుద్ధం కానీ వచ్చినా కానీ పర్లేదు నేను ఉంటానని చెప్పి భారతదేశానికి హామీ ఇవ్వటం, వీటన్నిటి వెనుక తమ ఆయుధాలని అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక లక్ష్యంతో ఒక బిజినెస్ మ్యాన్గా ఆయన వ్యవహరిస్తున్నాడు అనేది ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఆ యాంగిల్లో కూడా ట్రంప్ ఈ విధమైనటువంటి టాక్టిక్స్ని ప్లే చేస్తున్నాడు అంటారా?
అంటే ఇప్పుడు ఒకటి దెర్ ఈస్ డెఫినెట్లీ సమ్ ట్రూత్. ఇప్పుడు అమెరికా రష్యా ఒకప్పుడు రెండు దేశాలు సూపర్ పవర్స్ ఉండి వాళ్ళంతా ఏంటి వాళ్ళ పాలసీ ఏంటంటే డెవిల్స్ థియరీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆయుధాలను అమ్ముకోవాలి, యుద్ధాలు చేపించాలి. యుద్ధం లేకపోతే ఆయుధాలు ఏం పని చేయవు కదా. సో అటువంటి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అమ్ముకొని డబ్బులు సంపాదించుకునే పద్ధతిలో చాలా వరకు ఈ సూపర్ పవర్స్ సక్సీడ్ అయినాయి. ఇప్పుడు ఇరాక్ వారు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? వాళ్ళ అమ్యునిషన్ ఆయుధాలను టెస్ట్ చేయనీకే. ఓకే. కువైట్ను కొంత చిన్న ఏరియాను, ఐలాండ్ దగ్గర ఉన్న ఏరియాను ఆక్యుపై చేసుకోమనేది అప్పుడు అమెరికన్స్ రెచ్చగొట్టింది సద్దం హుస్సేన్. వాళ్ళ మాటలు వినే పాపం సద్దం హుస్సేన్ అటువంటి పొరపాటు చేశాడు. ఏం పర్వాలేదు, ఓకే గో హెడ్ అని వాళ్ళ అంటే డిప్లొమాట్స్, అమెరికన్ డిప్లొమాట్స్ సద్దం హుస్సేన్తో మాట్లాడిన సంగతి అన్ని తర్వాత బయటకు వచ్చినాయి. సో వాడేంటంటే మిలిటరీ మ్యాన్ కాబట్టి ఒకసారి చేయబెట్టిన తర్వాత ఆక్యుపై చేసిన తర్వాత మళ్ళీ వెనకపోతే పరుగు పోద్దని వాడు పట్టుకొని అలానే ఉన్నాడు. దానివల్ల నువ్వు అగ్రెసర్గా అయిపోయావు అనేది అదొకటి అయిపోయింది. మళ్ళీ తర్వాత ఏం చేశారు, అప్పుడు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని వాళ్ళంతా ఏదో ఒక విధమైన ఎన్ని ఉన్నాయో అవన్నీ క్లియర్గా రాలేదు. ఇవన్నీ కొంతవరకు ఇది ఉన్నాయి, ఆ కెమికల్స్ ఈ కెమికల్స్ ఏదో చేశారు. సో అటువంటి అన్ని చేసి మళ్ళీ వారు సృష్టించి వాళ్ళ వెపన్స్ అన్ని టెస్ట్ చేసుకున్నారు. సో అందుకని దేర్ ఈజ్ సమ్ ట్రూత్ ఏంటంటే ఒకవేళ వారు జరిగినప్పుడు అయితే వాళ్ళ వెపన్స్ అన్ని తప్పకుండా ఉపయోగించుకుంటారు వీళ్ళు. చైనా కాకపోయినా మరి ఇండియాకి తప్పకుండా వస్తాయి. సో ఆ పాయింట్ను కూడా మనం 100% తీసేయలేము. ట్రంప్ ఒక ఫూల్ లెక్క మాట్లాడినా కానీ టోటల్గా ఈ అమెరికన్ ఇంట్రెస్ట్ అయినా ఇప్పుడు రష్యన్ ఇంట్రెస్ట్ ఆయుధాలు అమ్మటంలో కొంతవరకు తగ్గిపోయింది, కాంపిటేటర్గా లేదు. కానీ చైనా పైకి వస్తుంది కాబట్టి అమెరికన్ వెపన్స్ను, అమెరికన్ టెక్నాలజీస్ను అమ్ముకోవటానికి బిజినెస్ మ్యాన్గా ట్రంప్ మైండ్లో తప్పకుండా ఉండి ఉంటుంది, డౌట్ అయితే లేదు. సార్ ఇప్పుడు మనకు కొంతమంది బీజేపీ మిత్రులు కొన్ని వాట్సాప్లో పెడుతున్నారనమాట. అంటే నరేంద్ర మోడీ ఏ విధంగా నేపాల్ని అలాగే చైనాని వాళ్ళు యుద్ధానికి కవించారు, అయినా కానీ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి వీళ్ళిద్దరిని వెనక్కి పంపించగలిగారు అనేది కొన్ని చెప్తున్నారు. అంటే స్ట్రాటజీని ఏ విధంగా నరేంద్ర మోడీ ప్లే చేశారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. దానికి నిజంగానే ఈయన స్ట్రాటజీ ప్లే చేసినట్టు కనిపిస్తుందా ఈ రెండు దేశాలు వెనక్కిపోవడానికి? వెనక్కిపోయినాయంటే వాళ్ళు ఏమన్నా మనం మ్యాప్ ఏమన్నా మార్చారా? ఇప్పుడు వీళ్ళు మన చైనీస్ మిలిటరీ పీపుల్ ఏమన్నా ఆ స్థావరాల నుంచి వెనకపోయారా? ఏం పోలేదు, ఎక్కడ ఏం కాలేదు. నేను చదివి వినిపించమంటారా? అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు కొంతమంది నరేంద్ర మోడీ ఈ చైనా కవింపు చర్యలు, నేపాల్ యుద్ధానికి సై అంటాం, వీటన్నిటి మీద నరేంద్ర మోడీ వ్యవహరించినటువంటి వ్యూహం ఎలా ఉంది అనే దాని మీద సాహో ప్రధాని నరేంద్రుడా సాహో చైనా ఎర్ర కమ్యూనిస్టులతో తోక ముడిచారు. ఎర్ర కమ్యూనిస్టులు జరిగిన ఘటన చిన్నది కాదు, తోక ముడిచినటువంటి చైనా ఎర్ర కమ్యూనిస్టులు కాదు వారి తోక కత్తిరించాడు మోడీజీ. అమెరికా అంత బలమైనటువంటి సాయుధ సంపత్తి కలిగిన చైనా దేశపు ఎర్ర కమ్యూనిస్టులు మన మీద యుద్ధానికి కాలు దువ్వింది. గంటల వ్యవధిలో మన అపర చాణక్యులు మోడీజీ, షా, దోవల్, ఆర్మీ చీఫ్ రాజకీయ ఎత్తుగడలో భాగంగా దీటైనటువంటి సైనిక మోహరింపునకు భయపడి తోక ముడవడం అనేది మామూలు విషయం కాదు. అసలు మన వాళ్ళు అమలు చేసిన వ్యూహం ఇదే. ఏమి వ్యూహం అంటే వాళ్ళు చెప్తున్నారనమాట. ఒకరోజు ముందే ఫ్రాన్స్ చేత ఇప్పటికిప్పుడు మేము వాడే రఫేల్ విమానాలు పంపిస్తామని ప్రకటన ఇప్పించడం అదొక కారణం చెప్తున్నారు. అంటే ఫ్రాన్స్ ఇప్పటికిప్పుడు మీకు రఫేల్ ఇచ్చేస్తామని చెప్పి చేయించారు వ్యూహాత్మకంగా అనేది. అలాగే సొంత యుద్ధ విమానం తేజస్ను సైన్యాధ్యక్షుడే నడిపి ఈరోజే సైన్యానికి అప్పగించడం, అంటే నిన్న అప్పగించడం అదొక రెండో కారణం చెప్తున్నాడు. చైనా ఎర్ర కమ్యూనిస్టులు ఎంత మురిగినా కూడా మన వాళ్ళు బోర్డర్లో నిర్మిస్తున్న రోడ్ల పనిని ఆపకపోవడం. తర్వాత చైనా 1000 మంది సైనికులను మోహరిస్తే మన వీరులను 2000 మందిని మోహరించడం. చైనా అరుణాచల్ ప్రదేశ్, నేపాల్ను గెలికితే మన రారాజు అంటే నరేంద్ర మోడీ మన రారాజు ఒక డిబేట్ ఇష్యూని ఎవరితో గెలికించాలో వాడితో గెలికించి తైవాన్కి అండగా ఉంటామని మన మంత్రులను ఆ దేశ ప్రధానమంత్రి పదవీ స్వీకారానికి పంపించారు. నేపాల్ రాజకీయ నాయకులతో విదేశాంగ విధానంలో మన స్టాండ్ ఏమిటో చూపెట్టడం, హాంకాంగ్ అంతర్యుద్ధం గురించి సమగ్రమైనటువంటి విదేశాంగ విధానం అమలు చేయడం మరొక కారణం చెప్పారు. అలాగే కరోనా విషయంలో ప్రపంచం ముందు చైనాను దోషిగా నిలబెట్టే ప్రణాళికలు వడివడిగా నడిపారు. దెబ్బకు జిన్పింగ్ నవనాడుల్లో వణుకు పుట్టి మనం స్నేహితులు యుద్ధం కోరుకోవట్లేదని తోక ముడిచాడు.
ఇవి కారణాలు చెప్తున్నారు. ఇప్పుడు ఇక తర్వాత నరేంద్ర మోడీని ప్రకటించడం ఇవన్నీ జరుగుతాయి. కానీ ఒక రియాలిటీ మనం ఒప్పుకోక తప్పదు. అదే చెప్పాం కదా, 90sలో భారతదేశం చైనా జీడిపిలు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు మన జీడిపి కంటే వాళ్ళకి 4 to 5 times ఎకనామికల్గా అంత స్ట్రాంగ్ అయిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది. టెక్నాలజికల్గా ఎంత అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు మనం వాళ్ళది ఇప్పుడు 4G 5G అని అక్కడి నుంచి ఎదురు చూస్తున్నాం. తర్వాత మిలిటరీలో కూడా వాళ్ళకున్న ఎక్విప్మెంటు స్ట్రెంగ్త్ కంపేర్ చేస్తే మనం చాలా వీక్ ఉన్నాం. సో యుద్ధం చేసి మనం ఏదో ఇది చేస్తాము, మన వాళ్ళను మిలిటరీ బలాన్ని చూసి చైనా భయపడింది అనుకోవటం అదొక భ్రమ. ఓకే, అదొక పిచ్చితనం, అది కాని పని. మరొకటి సార్, ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంది కదా సార్, మా ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్పింది ఒకరోజు ముందే ఫ్రాన్స్ చేత ఇప్పటికిప్పుడు మేము రఫేల్ విమానాలు పంపిస్తామని ఇప్పించడం కూడా ఒక వ్యూహంలో భాగం నరేంద్ర మోడీది అంటారు. అవన్నీ ఎప్పటి నుంచి అనేది కదా, ఫ్రాన్స్ రెడీ టు యూజ్ మీకు ప్లేన్స్ ఇస్తామని, అది అమ్ముకోవడానికి రెడీగా ఉంటారు మరి అవన్నీ సరే ఎలా అన్నా రాసుకోవచ్చు మన పబ్లిక్ కన్జంప్షన్ గురించి. అదే కానీ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎస్, ఇప్పుడు మనం తీసుకునే స్టెప్స్ ఏదైతే బార్డర్ ఏరియాలో ప్రతిఘటన ఈక్వల్గా మన సోల్జర్స్ కూడా అక్కడ ఉన్నారు. ఏదో వాళ్ళని చూసి వీళ్ళు పారిపోలేదు, వీళ్ళని చూసి వారు పారిపోలేదు. చెప్పాం కదా, ఫేస్ టు ఫిస్ట్ ఇలా చూసుకొని రాళ్ళు రూకోవటం ఇదంతా జరిగి అంటే స్టాండ్ క్లియర్గానే ఉన్నారు. వాళ్ళు బెదిరిస్తే వీళ్ళు రాలేదు, వీళ్ళు పోలేదు. అయితే ఏంటంటే చైనా మిలిటరీ పవర్ను మనం ఎదుర్కొని ఓడిస్తున్నాము అనేది కనుక ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ కాదు. రియలిస్టిక్ ఏంటంటే ఓకే, మనం చైనాను ఎదుర్కొని నిలబడగలం కొంతవరకు. ఓకే, కానీ చైనా ఫూలిష్గా అవుట్ రైట్గా వారు వచ్చి ఏదో ఇంత భూమి ఆక్రమించుకోవడం వల్ల చైనా చాలా నష్టపోతుంది, అది వాళ్ళకి తెలుసు. ఓకే, కానీ చైనా ఉద్దేశం ఏంటంటే ఇదిగో చూడు, మేము ఇంత పవర్గా ఉన్నాం, మీరు ఏదైనా చేస్తే మాత్రం మిమ్మల్ని ఒక చేయితోటి ఇలా అనేస్తాం, చూపిస్తాం మా తడాక ఏంటో అనే పద్ధతిలో సందేశం ఇవ్వనీకి చేసే ప్రయత్నాలు ఇవి. ఓకే, ఫుల్ స్కేల్ అంటే మీరు అమెరికాతో దగ్గర అయితే అమెరికా మాట మీరు నమ్మి మీరు కాలు దువ్వితే మేమేందో చూపిస్తాం అనేది ఒక హెచ్చరిక అంటారు. హెచ్చరికగా తీసుకోవాల్సిన చర్యలనే అది. రైట్. మరొక పాయింట్ సార్, ఇక్కడ నాకు కూడా వాళ్ళు పంపించినట్టు మెసేజ్లో క్లారిటీ రాలేదు. ఇదేంటంటే ఈయన ఏమంటారంటే చైనా అరుణాచల్ ప్రదేశ్ నేపాల్ను గెలికారు. మన రారాజు అంటే నరేంద్ర మోడీ ఒక టిబెట్ ఇష్యూను ఎవరితో కిలికించాలో వాడితో కిలికించి తైవాన్కి అండగా ఉంటామని మన మంత్రులను ఆ దేశ ప్రధాన పదవి స్వీకారానికి పంపించారన్నారు. ఏంటి, ఎవరిని గెలికారు, ఎవరిని అంటే ఇప్పుడు ఏమవుతుందని అంటే తైవాన్ అనేది ఇప్పుడు చైనా ఏముంటుంది, పార్ట్ ఆఫ్ చైనాని తైవాన్ ఇండిపెండెంట్గా ఉండడానికి వీల్లేదు. వాళ్ళకు మొన్న యాక్చువల్గా WHO ఇన్వైట్గా పోవాల్సింది కూడా వాళ్ళు పోలేదు. అంటే తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీ కాదు, పార్ట్ ఆఫ్ చైనా అనేది వాళ్ళ పాలసీ. వన్ నేషన్ థియరీతోటే వస్తుంది. మనం కూడా చాలా వరకు అది రెస్పెక్ట్, అంటే వాళ్ళ సెంటిమెంట్ని రెస్పెక్ట్ చేసి కరెక్టే అన్నాం. అయినా కానీ తైవాన్ తోటి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇండైరెక్ట్గా మనం పెట్టుకున్నాం ఎప్పటి నుంచో. ట్రేడ్ సెంటర్ అని పెట్టాం వాళ్ళకు, మళ్ళీ ట్రేడ్ సెంటర్ అని మన దగ్గర ఢిల్లీలో అని ముంబైలో ఇవన్నీ ఉన్నాయి. సో ఆ రిలేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ తైవాన్ ఎలక్షన్స్ తర్వాత ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినది ప్రమాణ స్వీకారం టైంలో ఇన్వైటీస్లో ఉన్నప్పుడు మన దేశం నుంచి కూడా మనకు మినిస్టర్ని డిప్యూటీ చేయడం జరిగింది. ఇప్పుడు దానివల్ల అంటే మనం ఏదో పెద్ద చేసిందని ఏం లేదు. మన డిప్లొమాట్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళ డిప్లొమాట్స్ ఇప్పుడు డైరెక్టర్ ట్రేడ్ సెంటర్ అంటున్నాం, మనం ఇప్పుడు కన్సూల్ జనరల్ అంటాం, చేసే పని సేమ్. కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా మనం డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేశాము అని చెప్పకుండా నార్మల్ రిలేషన్స్ ఉన్నాయి, కంట్రీ టు కంట్రీ బయలేటరల్ రిలేషన్స్ నార్మల్గా ఉన్నాయని చెప్పుకోవటం. సో దానివల్ల మనం కొంతవరకు ఎస్, అంటే తైవాన్ ప్రధానమంత్రి తోటి మనం ఒక ప్రెసిడెంట్ తోటి పరోక్షంగా చైనాకి ఒక వార్నింగ్ ఇప్పించినట్టు ఈ మెసేజ్లో ఉన్నటువంటి ఆంతర్యం అంటారా? లేదు, ఇప్పుడు వార్నింగ్ ఎప్పుడు కాకపోతే ఇప్పుడు ఎవరిని ఒకరిని పంపిస్తుంటాం రిప్రజెంటేషన్, కొద్దిగా పెంచుతున్నాం అన్నట్టు ఒక మినిస్టర్ పోవటం వల్ల. అంతేగాని ఇప్పుడు మనం
ఇప్పుడు టోటల్గా ఇంతకు ముందున్న పాలసీని వదిలిపెట్టేసి డైరెక్ట్గా అపోజిట్ పాలసీ పెట్టి మేము తైవాన్కు డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పలే. అది డిఫరెంట్. పోయి పార్టిసిపేట్ చేసి ఒక మినిస్ట్రియల్ లెవెల్లో ఉన్న దానివల్ల మనం టోటల్గా వన్ నేషన్ థియరీని మనం డిస్కార్డ్ చేసి 2 నేషన్స్ అని డిక్లేర్ చేసాం అనేది అయితే కాదు. మరొక పాయింట్ సార్, ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో కరోనా వ్యాప్తి కేవలం చైనా వల్ల, చైనాలో ఉన్నట్టు వుహాన్ ద్వారానే అది వచ్చింది, వ్యాప్తి చెందింది అనేటువంటి విషయంలో కూడా జిన్పింగ్ని కార్నర్ చేయగలిగాం, చైనాని కార్నర్ చేయగలిగాం. ఆ విషయంలో భారతదేశం సక్సెస్ అయింది అని అంటూ ఉన్నారు. ఏ కోణం నుంచి అంటే 62 దేశాలు సంబంధించి WHO మద్దతు పలకటం, దానికి కూడా భారతదేశం కూడా మద్దతు పలకటం, ఈ అంశాన్ని బేస్ చేసుకొని కార్నర్ చేశారని చెప్పి అనుకుంటున్నారా? అదే కదా, ఇప్పుడు మనం ఏదో చేసాం, కార్నర్ చేసాం, మనం ఏదో ఓడించాము, ఇది సాధించాము కంటే మనము లేట్గా జాయిన్ అయ్యాము యాక్చువల్గా. ఓకే, అమెరికన్, తర్వాత ఫ్రాన్సు, ఆస్ట్రేలియా, యూకే వీళ్ళంతా వాయిస్ చేసి రిజల్యూషన్ తీసుకురావాలి అని పట్టుబట్టిన తర్వాత మనం సపోర్ట్ చేసాం. 156 కంట్రీస్ సపోర్ట్ చేసినాయి. సో దాంట్లో మనం చేసాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ప్రెసిడెంట్గా ఇప్పుడు మొన్న అయినాం. సో దీనివల్ల మనమే స్టార్ట్ చేసాం ఈ క్యాంపెయిన్, చైనాకి ఎగనెస్ట్గా మనం సాధించాము, చైనాను దోషిగా నిలబెట్టగలిగాము అనేది మనం రాసుకుంటే అది అంత అవివేకం. అంటే మనం వెనకబడి ఉన్నాం, అసలు సపోర్ట్ చేయట్లే, వెనకబడి ఉన్నాం. మనం ఫ్రంట్ లైన్లో లేవు. అమెరికానే ఆ విషయంలో ఫ్రంట్ లైన్లో. ఎస్, అమెరికన్, ఆస్ట్రేలియన్, ఫ్రాన్స్, తర్వాత యూకే వాళ్ళంతా ఫ్రంట్ లైన్లో స్టార్ట్ చేసిన తర్వాత ఆచితూచి మనం కూడా సపోర్ట్ చేస్తాం ఈ రిజల్యూషన్ అన్నప్పుడు చాలా దేశాలు కూడా సేమ్ ఆ లేట్ స్టేజ్లో వచ్చాం. కానీ మనం ఫ్రంట్ లైన్లో ఉండి ఫస్ట్ ఇన్ ది వాట్ ఎవర్ లైన్లో లేము అప్పుడు. ఓకే, లాస్ట్ లైన్లో ఉన్న పక్కనే ఉండేటువంటి భారతదేశం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చైనాకి ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంత చైనాకి ఇబ్బంది కలిగి ఉండొచ్చేమో కదా. దానికంటే ఎక్కువ ఇప్పుడు చైనా ఆలోచించేది WHOలో ఏదైతే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుందో, లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే దానికి మనం చైర్మన్. ఓకే, దానివల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అందుకనే చైనా ఒక విధమైన వరియే ఉన్నది. కొంతవరకు ప్రెషర్ చేయాలి ఇండియా మీద అన్నట్టే ఆలోచనతోటి కూడా ఒక స్టెప్ వేసి ఉంటుంది. వ్యూహ మంచి స్ట్రాటజిక్ పాయింట్ పట్టుకొని ప్రెషర్ పెట్టాలి ఇండియా మీద అని కూడా ఒక విధమైన పద్ధతిలోనే ఆ ఇన్కర్షన్స్ కూడా మొదలుపెట్టి ఉంటుంది. కానీ దీనికన్నా ముఖ్యం మనం బార్డర్లో రోడ్ ఏదైతే బిల్డ్ చేస్తున్నామో అది మెయిన్ ఇరిటెంట్ వాళ్ళకు. ఓకే, ఇండియా కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి స్ట్రాంగ్ అయిపోతే రేపు చైనీస్ అనుకున్న పద్ధతిలో అవసరం వస్తే మనం కలిపేసుకుందాం అని అయితే వాళ్ళకి మైండ్లో ఉంది. అది జరగకుండా ఉంటుంది. ఇప్పుడే మనం దీన్ని ప్రొటెస్ట్ చేయాలి, ఇప్పుడే మనం కొంత వీలైతే ఆక్రమించుకోవాలి, కొన్ని కిలోమీటర్లైనా సరిపోతుంది అనే పద్ధతిలో వాళ్ళు వచ్చిండ్రు. కానీ అది WHO ఏది కరోనా వల్ల చైనాను మనం ఇవన్నీ చేస్తున్నాము, దానివల్ల ఇది చైనా ఏది ఒక బోల్డ్ స్టెప్ తీసుకొని మనకు ఏదో లెసన్ టీచ్ చేయాలని ఇది చేస్తుంది అనేది కాదు. మెయిన్ బేసిక్ ఐడియా ఆ బార్డర్ లైన్లో ఆ ఏరియాలో మనం రోడ్డు డెవలప్ వాళ్ళు ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. మన వాళ్ళకి కూడా ఎప్పటి నుంచో ప్లాన్ ఉన్నప్పటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేకపోయారు. మేము ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత చాలా వేగంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అని అంటున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉంది సార్? అంతకుముందు ప్రపోజల్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రపోజల్స్ రూపంలోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు బోర్డర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో చాలా వేగవంతం అయ్యారు. అది కూడా ఒక కంటకింపు చైనాకు అని అంటారు. అంటే కొంతవరకు ఇప్పుడు రోడ్స్ పడుతున్నప్పుడు ఇప్పుడు మనది డెవలప్మెంట్ అవుతున్నది. మనం 47 నుంచి చూసుకుంటే మనం సూదిని కూడా తయారు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఆ రోజుకు ఇది ఈరోజు మనం చంద్రయానం చేసి మనం ఈవెన్ సెటిలైట్స్ అన్నీ వేరే దేశాలకు కూడా మనం పంపిస్తున్నాం. ఆ స్టేజ్కి వచ్చాం. మన నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ కాగానే వచ్చింది ఇది డెవలప్మెంట్ కాదు. సో స్లోగా ఇలా వస్తున్నప్పుడు ఇప్పుడు ఈ రియలైజేషన్ ఎందుకు వచ్చింది అని అంటే మనం ఆ బార్డర్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే వాళ్ళు ఆక్యుపై చేసుకున్న ప్లేస్లో నుంచి చైనీస్కు వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు కూడా స్టార్ట్ చేసింది 97లో ఏం చేయలేదు, వాళ్ళు రీసెంట్గా వాళ్ళు కూడా డెవలప్ చేసుకున్నారు. అందుకనే మనం కూడా ఈక్వల్గా బడ్జెట్ ఎంత బడ్జెట్ కేటాయించారు, ఏమన్నా డబుల్ ట్రిపుల్ ఏం కాలేదు కదా. సో ప్రయారిటైజేషన్ అన్నట్టు దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చరు
ఇంకా యాక్చువల్గా డెవలప్ చేయాలనేది మన శశి థరూర్ గారు ఏది మన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ తరఫున ఉన్నప్పుడు పోయి బార్డర్ ఏరియాలన్నీ వాళ్ళు స్టడీ చేసి మనది ఇది తక్కువ ఉన్నది, మనం మిస్టేక్ చేస్తున్నాము, మనం ఇమ్మీడియట్గా ఇది డెవలప్ చేయాలని గవర్నమెంట్కి రికమెండ్ చేసింది. సో దాంతో కొంతవరకు రియలైజేషన్ కూడా వచ్చింది. తర్వాత డెవలప్మెంట్స్ కూడా ఎలా జరిగిందంటే చైనీస్ చాలా అగ్రెసివ్గా పోతున్నారు కాబట్టి మనం కూడా పోవాలని ఇప్పుడు మనకు వచ్చింది. కానీ దౌత్యపరమైనటువంటి సంబంధాల్లో విదేశాంగ విధానంలో చాలా స్ట్రాంగ్గా మోడీ గవర్నమెంట్ ఉందనేది నమ్ముతూ ఉన్నారు ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు. దాంట్లో భాగంగా చివరిలో ఈ మెసేజ్లో బీజేపీ వాళ్ళు కానీ లేదంటే కొంతమంది నరేంద్ర మోడీ సింపథైజర్స్ కానీ ఈ మెసేజ్ని ట్రోల్ చేస్తున్నారు గత 2 రోజుల నుంచి కూడా. దీంట్లో ఏంటంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇచ్చారు ఈ మెసేజ్లో. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ లాంటి చేతగాని నాయకత్వం కారణంగా అప్పట్లో ఆక్సిజన్ని కోల్పోయాము, పిఓకేని సంక్లిష్టమైనటువంటి విషయంగా చెప్పుకున్నాము. ఇప్పటి వరకు చైనా ఎర్ర కమ్యూనిస్టులపై విజయం ఎరగనటువంటి మన యుద్ధ వీరులకు ఈ రాజకీయ విజయం మాటల్లో చెప్పలేనంత ఆత్మస్థైర్యాన్ని, కథనోత్సాహాన్ని కలిగిస్తుంది. ఇది వెలకట్టలేనటువంటి విషయం. జయకేతన జైహో భారత్. అంటే ఇప్పుడు భారతదేశం యుద్ధాన్ని జయించింది, ఇప్పుడు చైనా ఓడిపోయింది, జైహో భారత్ అనే పద్ధతిలో కనుక ఉంటే ఇదంతా సెల్ఫ్ డిసెప్షన్. అంటే ఆల్మోస్ట్ గెలిచింది అని చెప్పి ఒక ట్రోల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అనేకం ఇందాక చెప్పాను ఫ్యాన్స్కి సంబంధించి రఫేల్ రావటం, తర్వాత మన ఆర్మీ చీఫ్ ఆ తేజస్సును నడపడం ఆయనే సొంతంగా, ఇవన్నీ అంశాలను పొందుపరుస్తూ 62 నాటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉండదు, ఒకవేళ చైనాతో యుద్ధం జరిగితే భారతే గెలుస్తుంది అనేటువంటి ఒక స్లోగన్ తోటి ఇది నడుపుతూ ఉన్నారు. అది చాలా పొరపాటు. ఇప్పుడు వాళ్ళే చెప్పాం కదా, నో కంపారిజన్. ఎనీ ఎకనామిక్గా తీసుకోండి నో కంపారిజన్, మిలిటరీ తీసుకోండి నో కంపారిజన్, టెక్నాలజికల్గా తీసుకుంటే కూడా నో కంపారిజన్. అవన్నీ చైనా ఈజ్ గోయింగ్ ఫార్ అహెడ్. చైనా నేను డిప్లొమాట్స్ తోటి వాళ్ళ మిలిటరీ పర్సనల్తో మేమంతా ఇంటరాక్ట్ చేసినప్పుడు చూస్తాం కదా, ఒకప్పుడు 90స్లో ఈవెన్ ఎర్లీ ఈ 2000స్లలో కూడా కొంతవరకు ఓకే అంటే ఇండియాకు ఇంత ఉన్నది, ఇండియా ఈజ్ ఆల్సో కమింగ్ అప్ అదే పద్ధతిలో 2005-06 దాకా బాగానే ఉన్నది, 2008 దాకా ఉన్నది. ఓకే, దాని తర్వాత టోటల్లీ సీ చేంజ్ వాళ్ళది. చైనీస్ ఇండియా ఈజ్ నథింగ్, వీఆర్ ఓన్లీ కంపీటింగ్ విత్ అమెరికాని డౌన్ చేస్తాం ఇన్ నో టైం. అప్పటి నుంచి వాళ్ళు వ్యూహాత్మకంగా పోతున్నారు వాళ్ళు. దానికి తగ్గట్టు ఏమైందనంటే ఇప్పుడు అన్ఫార్చునేట్గా కిస్సింజర్, నిక్సన్ ఎరాతోటి పోయి అమెరికా మొత్తం ఓపెన్ అప్ చేసి చైనాలో మొత్తం ఇన్వెస్ట్ చేసి చైనీస్ అంతా వాళ్ళ టెక్నాలజీని అంతా కాపీ చేసి వాళ్ళకి ఎనీహో ఫార్వర్డ్ మనకన్నా చాలా ముందు ఉందంటారు. చాలా ముందున్నటువంటి చైనా ఇప్పుడున్నటువంటి మనకు డొక్లహామ్ లాగా లద్దాఖ్లో కూడా పరిస్థితి సద్దుమడుగుతుందంటారా, లేదా ఇంకొంచెం ముందుకెళ్తుంది? ఇంటర్నేషనల్ పరిస్థితులు కూడా కొంచెం మారిపోయాయి గతంలో కన్నా కూడా కరోనా సందర్భంగా. కాకపోతే ఇంటర్నేషనల్ పరిస్థితులు మారాయి కాబట్టి యుద్ధం దిశగా అడుగులు వేసేదానికి అవకాశం ఉందంటారా? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడు స్టాండ్ స్టిల్ స్టేజ్కి వచ్చింది, నెగోషియేషన్స్ కూడా అయినాయి. కాకపోతే ఏంటంటే డిస్కషన్స్ కూడా అవుతున్నాయి. ప్రోగ్రెస్ పరిష్కారం అయితే కాదు. ఓకే, బార్డర్ అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్నది, ఈ ప్రాబ్లం అనేది ఇలా ఉంటుంది. టెన్షన్స్ ఇంకా ఎస్కలేట్ కాకపోవచ్చు ఇప్పుడు పరిస్థితులను బట్టి. ఇప్పుడు చైనీస్కు కావాల్సింది పబ్లిక్ మూడ్ను డైవర్ట్ చేయడం అనేది జరిగింది. దే హ్యావ్ అచీవ్డ్ ఇంటర్నల్గా, తర్వాత ఎక్స్టర్నల్గా కూడా. ఓకే, సో వాళ్ళ టార్గెట్స్ వేరే ఉంటాయి. మనమేమో సింపుల్గా బార్డర్ కార్డు చూసుకొని మనమే మన సైనికులు కూడా నిలబడ్డారు, మనం ఓడించాము, ఇది అయిపోయింది అది అయిపోయింది అనుకుంటే మనం సంతోషపడుతున్నాం. కానీ వాళ్ళది ఏంటంటే వరల్డ్ ఇంటర్నేషనల్గా వాళ్ళ ఇమేజ్ ఒకటి, ఇంటర్నల్గా పబ్లిక్లో చైనా ఫెయిల్ అయింది, కరోనా హ్యాండిల్ చేయలే పరిస్థితిలో ఉన్నది అనేది ఆ పర్సెప్షన్ కూడా డైవర్ట్ చేయడానికి ఇటువంటి స్టెప్స్ వేసుకున్నది. అంతవరకు సాటిస్ఫై అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫర్దర్ ఎస్కలేషన్ ఇప్పుడు జరిగే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ గారు. సరిహద్దుల్లో ఉండేటువంటి సిట్యువేషన్ అలాగే రాబోయేటువంటి సిట్యువేషన్ని మీరు ఆవిష్కరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మా షోకి వచ్చి అనేక అంశాలను షేర్ చేసుకున్నందుకు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఏం చేయబోతూ ఉంది అని ఎదురు చూశారు. ఆసక్తికరంగా జూన్ 30వ తారీఖు వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో జూన్ 30వ తారీఖు వరకు లాక్డౌన్ కొనసాగించాల్సిందే. ప్రజలందరూ కూడా ఇప్పుడు కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను వెల్లడించబోతూ ఉంది. లాక్డౌన్ 5.0ను
అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 30వ తారీఖు వరకు ఈ లాక్డౌన్ కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి కొత్త మార్గదర్శకాలు కూడా రాబోతూ ఉన్నాయి. రాష్ట్రాలకు స్వేచ్ఛనిస్తూనే మరోవైపు లాక్డౌన్ 5.0కు కొన్ని మార్గదర్శకాలను రూపొందిస్తూ ఉంది. అవి అఫీషియల్గా అనౌన్స్ చేయబోతూ ఉన్నారు. జూన్ 30వ తారీఖు వరకు లాక్డౌన్ కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. రేపటితోటి 4.0 లాక్డౌన్ ముగుస్తుంది కాబట్టి 5.0కి కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. లాక్డౌన్ జూన్ 30వ తారీఖు వరకు కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రజలందరూ కూడా ఇప్పుడు 5.0 మార్గదర్శకాలను తెలుసుకొని దాన్ని అనుసరిస్తే తప్ప కరోనాని కట్టడి చేయలేమని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకే కొన్ని కొత్త మార్గదర్శకాలతోటి జూన్ 30వ తారీఖు వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది వాళ్ళ స్పెషల్ షో. చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.